ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏ రేంజ్‌లో కిడ్నీ డ్యామేజ్ అయితే ట్రాన్స్‌ప్లాంట్ అనేది అవసరం పడుతుంది? కిడ్నీ పని చేయనప్పుడు వచ్చే లక్షణాలు ఎలాగ ఉంటాయంటే ఆకలి లేకపోవడం, ఫుడ్ చూస్తే చాలామంది ఏంటంటే డయాలసిస్ స్టార్ట్ చేస్తే కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయరు అన్న అపోహలో ఉంటారు. అలాగేం లేదు. ఎవరికైతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండి ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా చూస్తున్నాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్? డయాబెటిక్ డైట్ అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి షుగర్ ఉందనుకోండి, ఎప్పుడైతే మనం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తింటామో వాళ్ళకి ఎప్పుడైతే ఉప్పు తగ్గించారో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ అవుతుంది. అదే కాదు, హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా అంటే మనలో చాలా వరకు కూడా డయాబెటీస్ తోటి ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ డయాబెటీస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళ బాడీస్లలో కూడా ఎక్కువ శాతంగా కిడ్నీస్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉందని చెప్పేసి కూడా కొంతమంది వైద్య నిపుణులు చెప్తున్నారు. వీటన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సీరపాని నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో డాక్టర్, ఇప్పుడు చాలా వరకు కూడా ప్రతి ఒక్కరు హెల్త్ కాన్షియస్ అయిపోయి ఫిట్గా ఉండాలి అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ జిమ్ జాయిన్ అవుతున్నారు. సో ఈ జిమ్ చేసే వాళ్ళు కానీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఇలా ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది మనకి కిడ్నీస్ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయా? మామూలుగా అడ్వైజ్ ఏమిటి అంటే ఫర్ ఎ నార్మల్ హెల్తీ అడల్ట్ మనం అడ్వైజ్ చేసేది 1 గ్రామ్ పర్ కిలో ఆఫ్ ప్రోటీన్ అంటే పర్ డే. సో ఒక 70 కిలో పర్సన్ ఉంటే వాళ్ళకి 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వరకు కంప్లీట్లీ నార్మల్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎవరైతే జిమ్కి వెళ్ళి ఎక్సెస్ ప్రోటీన్ అంటే జనరలీ 1.5 వరకు బాడీ క్యాన్ కోప్ క్వైట్ ఈజీలీ. అంతకంటే ఎక్కువ 2 గ్రామ్స్ 2.5 గ్రామ్స్ అంటే కొంతమంది జస్ట్ మజిల్ బిల్డింగ్ కోసం చేసే ఉద్దేశంలో ఎక్కువగా తెలిసి కొంత ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటారు. ఈ ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏంటంటే కిడ్నీ మీద చాలా భారం పడుతుంది. ఇట్ టేక్స్ ఎ లాడ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది కిడ్నీస్. ఎలాగా అంటే మనం తినే ప్రోటీన్ వల్ల ఏమవుతుంది అంటే ఇంతకుముందు చెప్పాను కదా, టాక్సిక్ మెటీరియల్స్ దీనంతా ప్రాసెస్ చేయడానికి కిడ్నీ ద్వారా వెళ్ళాలి. సో ఇంత ప్రోటీన్ని ప్రాసెస్ చేయాలంటే కిడ్నీలో వెళ్ళే బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. దానివల్ల కిడ్నీలో ఉన్న ప్రెషర్ ఏమంటారంటే ఇంట్రాగ్లోమరులర్ ప్రెషర్ అంటారు, అది పెరగడం వల్ల యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ పోతుంది. దానివల్ల కిడ్నీలో స్కారింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఎఫ్ఎస్జిఎస్ అంటారు. సో ఇదంటే 1 రోజులు 2 రోజులు తీసుకుంటే అయ్యేవి కాదు. ఎక్కువ చాలా కాలం పాటు హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకి డెఫినెట్లీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఆల్వేస్ ద అడ్వైజ్ ఇస్ కన్సల్ట్ యువర్ డాక్టర్. 1.5 గ్రామ్స్ పర్ కిలో ఎస్పెషలీ బాగా ట్రైన్ అయ్యే వాళ్ళ వరకు is okay, reasonably safe. 1 gram per kilo is what we typically advise for any healthy individual to take. సో ఈ బయట సప్లిమెంట్స్, ప్రోటీన్ సప్లిమెంట్స్ వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాటిలో ఒక్కొక్క స్కూప్కి ఎన్ని గ్రామ్స్ వస్తుంది నీకు. సో రోజు మనం తినే ప్రోటీన్ ఎంత, యూ హ్యావ్ టు అన్నీ యాడ్ చేసుకోవాలి. అంటే ఎగ్స్ ఎంత తింటున్నారు, పన్నీర్ ఎంత తింటున్నారు, ప్రోటీన్ పౌడర్ ఎంత తింటున్నారు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎంత, ఇవన్నీ కూడా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకోకపోతే వెరీ ఈజీ టు గో ఓవర్ ద లిమిట్. ఓకే. అండ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయడం వల్ల కూడా అంటే మజిల్ దానివల్ల వచ్చే టాక్సిక్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇంపార్టెంట్, ఓకే, నాట్ టు ఇగ్నోర్ దట్ పాయింట్. సో ఇప్పుడు జనరల్గా అంటూ ఉంటారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని చెప్పి. సో ఏ రేంజ్లో కిడ్నీ డ్యామేజ్ అయితే ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం పడుతుంది? సో క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ వాళ్ళ రెగ్యులర్ డైలీ బాడీలీ యాక్టివిటీస్ని సపోర్ట్ చేయకపోవడం. సో కిడ్నీ పని చేయనప్పుడు వచ్చే లక్షణాలు ఎలాగ ఉంటాయంటే ఆకలి లేకపోవడం, ఫుడ్ చూస్తే తినబుద్ధి కాదు, వాంతి అయ్యేటట్టు ఉండడము, అది ఒక రకమైన సింటమ్స్. ఇంకొన్ని ఏంటంటే కాళ్ళ వాపులు రావడము, విపరీతంగా ఆయాసం రావడం, ఎందుకంటే కిడ్నీ ఈజ్ నాట్ ఏబుల్ టు రెగ్యులేట్ ద ఫ్లూయిడ్స్. ఆ తర్వాత ఇవి ఇంకొక రకమైనవి. ఇంకొన్ని సాల్ట్స్లో తేడాలు ఏంటంటే వెరీ హై పొటాషియం ఉండడము, అది మాల్ ట్రీట్మెంట్కి తగ్గకపోవడం,
అలాగే యూరియా లెవెల్స్ ఎక్స్ట్రీమ్లీ హై ఉండడం, అలాంటప్పుడు దే ఆర్ ఇండికేషన్స్ ఫర్ అస్ టు స్టార్ట్ డయాలసిస్. అంటే అదేం చెప్తుంది అంటే కిడ్నీస్ ఆర్ నాట్ సపోర్టింగ్ ద డైలీ బాడీలీ యాక్టివిటీస్. అలాంటి సిచ్యువేషన్లో దెన్ దెర్ ఆర్ టూ ఆప్షన్స్. ఒకటి ఐదర్ వీ కెన్ గో ఫర్ డయాలసిస్ ఆర్ వీ కెన్ గో ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. చాలామంది ఏంటంటే డయాలసిస్ స్టార్ట్ చేస్తే కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయరు అన్న అపోహలో ఉంటారు. అలాగేం లేదు. ఎవరికైతే క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫాలో అప్ అవుతున్నారో నెఫ్రాలజిస్ట్తో, వాళ్ళకి వీ కెన్ డూ సంథింగ్ కాల్ ప్రియంటివ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, అంటే డయాలసిస్కి వెళ్ళక ముందు చేసే ట్రాన్స్ప్లాంట్. సో ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, లేదు ఎవరైనా పేషెంట్ నెక్స్ట్ 6 monthsలో దే ఆర్ లైక్లీ టు రీచ్ దట్ స్టేజ్, అలాంటి సిచ్యువేషన్లో కూడా వీ కెన్ ఆఫర్ దెమ్ ఎ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా చూస్తున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని అలవర్చుకుంటే వాళ్ళకి కిడ్నీ హెల్త్ అనేది హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి అంటారు? సో మీ క్వశ్చన్ కిడ్నీ వ్యాధి రాకుండా మనం చేయగలిగిన డైటరీ చేంజెస్ ఏంటి అన్నది. సో ఇంతకుముందు చెప్పినట్టు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డయాబెటీస్ ఇస్ ద ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ అవర్ పేషెంట్స్. అంటే డయాలసిస్ యూనిట్ తీసుకున్నాను 100 members ఉన్నారంటే దాంట్లో 30% విల్ హ్యావ్ డయాబెటీస్ యాజ్ ఎ కాజ్ ఫర్ దర్ కిడ్నీ ప్రాబ్లమ్. సో ఏదైతే డయాబెటీస్కి అప్లై అవుతుందో ప్రివెంటివ్ మెషర్స్ ఏవైతున్నాయో అవి కూడా కిడ్నీ డిజీజ్కి డెఫినెట్లీ అప్లై అవుతాయి. సో డయాబెటీస్ రాకుండా మనం ఏం చేయగలము? ఒకటి ఆబ్వియస్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఏ విధంగా డయాబెటీస్, ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే ఏజ్ అయ్యే కొద్దీ వచ్చే ప్రాబ్లమ్. ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని అయితే ఉన్నాయి. ఒకటి వెయిట్ గెయిన్, ఒబెసిటీ ఈజ్ వన్ రిస్క్ ఫ్యాక్టర్. సో డూ ఎవ్రీథింగ్ మీ లిమిట్స్లో టు ట్రై అండ్ లూజ్ వెయిట్. ఓకే, ఆ వెయిట్ ఎలా తగ్గుతామో ఇట్ ఈస్ డయట్ అండ్ ఎక్సర్సైజ్, దీస్ 2 మేజర్ థింగ్స్. డయట్, డయాబెటిక్ డైట్ అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి షుగర్ ఉందనుకోండి, షుగర్ కలుపుకొని నీళ్ళు తాగితే గ్లైసిమిక్ ఇండెక్స్ ఇస్ క్లోజ్ టు 100. రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఇస్ అరౌండ్ 50. అలాగే మిల్లెట్స్ ఉన్నాయనుకోండి, గ్లైసిమిక్ ఇండెక్స్ ఇస్ మచ్ లోవర్. ఎప్పుడైతే మనం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తింటామో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది, ఆర్ షుగర్స్లో ఉన్న ఫ్లక్చువేషన్స్ ఏవైతున్నాయో అవి తక్కువగా ఉంటాయి. సో అలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ని చూస్ చేసుకోవడం. తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ ఇన్సులిన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది బెటర్గా పనిచేస్తుంది. సో వాళ్ళ షుగర్ ఫ్లక్చువేషన్స్ అప్పుడు మళ్ళీ తగ్గుతాయి. వెయిట్ తగ్గినా తగ్గకపోయినా ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్ కెన్ హెల్ప్ దెమ్ టు రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్. అలాగే వెయిట్ తగ్గితే సిగ్నిఫికెంట్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనకి సేమ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ఉన్నా ఇట్ మే నాట్ వర్క్ వెల్ ఇన్ పీపుల్ హు ఆర్ ఓవర్ వెయిట్. సో వాళ్ళు వెయిట్ తగ్గడం వల్ల ఇన్సులిన్ బెటర్గా పనిచేస్తుంది. సో దట్ కెన్ ఆల్సో రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్. సో అది డయాబెటీస్ సంబంధించింది. నెక్స్ట్ హై బ్లడ్ ప్రెషర్కి మెయిన్ కారణాలు ఎక్సెస్ సాల్ట్, ఒబెసిటీ, తర్వాత కొంతమందిలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని ఉంటుంది. ఇది కూడా సాల్ట్ తగ్గిస్తే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో టిపికల్ రికమెండేషన్ ఏంటి అంటే 5 grams ఆఫ్ టేబుల్ సాల్ట్ ఆర్ 3 grams ఆఫ్ సోడియం, బికాజ్ లెస్ దాన్ 3 grams ఆఫ్ సోడియం. మనకి తినే రకరకాల ఫుడ్స్లో అన్నిట్లోనూ సాల్ట్ అని రాయారు, దే రైట్ as సోడియం. ఓకే, సో సోడియంకి సాల్ట్కి కొంచెం తేడా ఉంది. సోడియం ఈజ్ పార్ట్ ఆఫ్ సోడియం క్లోరైడ్. సో దట్ షుడ్ బి లెస్ దాన్ 3 grams per day. సాల్ట్ అంటే ఇట్ షుడ్ బి లెస్ దాన్ 5 grams per day. ఓకే, ఎప్పుడైతే ఉప్పు తగ్గించారో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ అవుతుంది. అదే కాదు, లాట్స్ ఆఫ్ పేషెంట్ నీడ్ మెడికేషన్స్ టు ట్రై అండ్ కంట్రోల్ ద బ్లడ్ ప్రెషర్స్. ఇంకొకటి వెయిట్. అగైన్ వెయిట్ తగ్గితే బ్లడ్ ప్రెషర్స్ ఆర్ సిగ్నిఫికెంట్లీ బెటర్. సో దట్ ఈస్ అనదర్ ఫ్యాక్టర్ దట్ హ్యాస్ టు బి టేకెన్ ఇంటు అకౌంట్. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అని చెప్పాను కదా, దానికి కొంతమందికి రాత్రిపూట గురక పెట్టడము, తర్వాత నిద్రలో మధ్యలో ఉన్నటువంటి బ్రీదింగ్ ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవ్వడం, అలాంటి పేషెంట్స్కి కూడా హై బ్లడ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది ఒక్కటే కారణం కాదు, రకరకాల కారణాలు. సో ఇలాంటి వాటిని అడ్రస్ చేసుకున్నా కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. సో బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఇది కాకుండా వాటర్. ఓకే, యాడిక్వేట్ వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో వీటిలో యారిడ్ క్లైమేట్, సో హ్యూమిడిటీ తక్కువ ప్లస్ వేడి ఎక్కువ, దీనివల్ల డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సరిగ్గా వాటర్ తీసుకోకపోతే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశము, డిహైడ్రేట్ అయ్యే అవకాశము, క్రియాటినిన్ పెరిగే అవకాశం, ఇలాంటివి ఉంటాయి. దెన్
ద నెక్స్ట్ థింగ్స్ ఇస్ అనవసరమైన మెడికేషన్స్ తీసుకోకుండా. అనవసరం అంటే ఎవరు తీసుకోరు, బట్ జనరల్లీ చాలాసార్లు పెద్ద నొప్పులు, ఏదో తలనొప్పి వచ్చిందని లేకపోతే నడుము నొప్పి వచ్చిందని రకరకాల మెడికేషన్స్ వాడుతుంటాం. ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి, ఎన్ఎస్ఐడ్స్ అంటారు, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్, లైక్ ఐబుప్రోఫెన్, హైఫెనాక్, డిక్లోఫెనాక్, ఇలాంటి మెడికేషన్స్ 1-2 సార్లు లేకపోతే 1-2 రోజులు తీసుకుంటే వచ్చిన ఇబ్బంది లేదు. కానీ కంటిన్యూస్గా కొంతమంది కొన్ని ఏళ్ల తరబడి తీసుకుంటారు. అలాంటి వాటి వల్ల కిడ్నీ మీద డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది. ఇవి కాకుండా ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కొన్ని రకాల చెట్ల మందులని లేకపోతే కొన్ని రకాల హెవీ మెటల్స్ ఉన్న ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కానీ వీటి వల్ల కొంతమందికి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి వాటితో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ మనకి అప్రోప్రియేట్ సజెషన్, రికమెండేషన్ ఇవ్వగలిగిన వాళ్ళతో తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, కిడ్నీస్ అంటే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కిడ్నీస్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ పడుతుందో, సో వాటిని కూడా మనం తగ్గించుకొని మన డైట్ని కానీ లేకపోతే మనం తీసుకునేటువంటి ఫుడ్, వాటర్ ఏదైతే ఉందో దాన్ని సమపాలంలో తీసుకుంటే ఈ కిడ్నీస్ పైన కిడ్నీస్కి వస్తున్నటువంటి డిసీజెస్ని కూడా మనం తక్కువ చేసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. ఇలాంటి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.